హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. విజయ్ తలపతి లాస్ట్ సినిమాగా ఆయన చెప్తూ రాజకీయాల్లోకి వెళ్తుండగా లాస్ట్ సినిమా అని అయితే ఆయన చెప్తూ జననాయకన్ అనే ఒక సినిమాని జననాయకుడు అని చెప్పేసి తెలుగులో కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారండి. ఆ సినిమా మన తెలుగు సినిమాలో ఒక ఫేమస్ సినిమా, ఒక జాతీయ అవార్డు పొందినటువంటి సినిమాకి దగ్గరగా ఉంది. చాలా సీన్లు, చాలా ఫైట్ సీక్వెన్స్లు చాలా దగ్గరగా ఉన్నాయి అని అయితే ఇప్పుడు వరకు మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. జననాయకన్ ట్రైలర్ చూసేటప్పటికి అయితే అది ఏంటి, ఏ సినిమా ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే నా వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్లో లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించినది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇకపోతే జననాయకన్ ఏ సినిమాతో కంపారిజన్ వచ్చింది అని అంటే, మన బాలయ్య బాబు నటించినటువంటి నేలకొండ భగవంత్ కేసరి సినిమాలో సీన్స్ అయితే చాలా సీన్స్, ఏదైతే విజ్జి పాపకు సంబంధించి కొన్ని ఆర్మీకి వెళ్ళాలని అప్లికేషన్ ఇవ్వడం కానీ, తను ట్రైనప్ చేయడం కానీ, నేను ఆడపిల్లను షేర్లా పెంచుతాను అని, ఇలాంటి చాలా సీన్స్ అయితే మనం జననాయకన్ ట్రైలర్లో అయితే చూస్తాం. చాలా మ్యాక్సిమం 2 minutes 25 seconds ఉన్నటువంటి ఈ ట్రైలర్లో దగ్గర 1.5 minute వీళ్ళిద్దరి మధ్యనే ఉన్నటువంటి సీన్స్ని వీళ్ళు ఇందులో పెట్టడం జరిగింది. అయితే భగవంత్ కేసర్లో కొంత బ్యాక్డ్రాప్ వేరే అయినప్పటికీ కూడా ఇందులో విజయ్ రేంజ్కి తీసుకువెళ్ళాలనో, లేదంటే ఒక లాస్ట్ సినిమాగా ఆయన చూపించాలని అనుకుంటున్నాడనో, కొంత ఆర్మీ అని, లేకపోతే ఒక సీక్రెట్ అనో, లేదా ఇండియాకి సంబంధించినటువంటి ఒక మెయిన్ ఎలిమెంట్ని తీసుకురావడం, ఇవన్నీ కొన్ని అయితే యాడ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. కొంత పాలిటిక్స్ని కూడా ఇందులోకి తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. కాకపోతే భగవంత్ కేసరి కంప్లీట్గా మనం బాలకృష్ణ గారి సినిమాలకి చూసినటువంటి సినిమాలన్నిటిలోకి కూడా చాలా భిన్నమైనటువంటి సినిమా భగవంత్ కేసరి. కేవలం శ్రీలీల, బాలకృష్ణ ఇద్దరి మధ్యనే ఈ స్టోరీని మొత్తం తీసుకెళ్ళి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఇచ్చి, ఆడపిల్ల లేడిపిల్ల కాదు పులిపిల్ల అని చెప్పేసి చూపించేటటువంటి సినిమాగా జాతీయ అవార్డు స్థాయిలో ఈ సినిమా వచ్చిందనంటే ఖచ్చితంగా ఆ సినిమా ఉన్నటువంటి స్టోరీ కానీ, బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ, మనం అరుపులు కేకలు ఎక్కువగా వినేటటువంటి మనం బాలకృష్ణ గారిది అగ్రెసివ్ వాయిస్ తోటో, పెద్ద పంచ్ డైలాగ్స్ తోటో ఉండే సినిమాలను మాత్రమే చూసాం. కాకపోతే భగవంత్ కేసరి దానికి వచ్చేసి రొటీన్కి, బాలయ్య బాబు గారి సినిమాలకి రొటీన్ కన్నా భిన్నంగా ఉండి ఆయన ఒక సెంటిమెంట్ పండించడంలో కానీ, శ్రీలీలకి తనకే ఉండేటటువంటి ఒక కెమిస్ట్రీ కానీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. అదేవిధంగా భగవంత్ కేసరి సినిమా హిట్ అయింది. కాకపోతే ఇక్కడ విజయన్ వచ్చేసరికి మనం సింపుల్గా చెప్పాలంటే, ఒక బాలయ్య బాబు గారి సినిమాని పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండబోతుందని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే దగ్గర విజయ్ యాక్టింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి కొన్ని యాక్టింగ్, ఎందుకంటే ఇక్కడదక్కడ వాళ్ళు ఎక్కువ డబ్బింగ్స్ చేయడం వల్ల ఏమో కొంచెం కలిసినట్టు అనిపిస్తుంది మనకి. సో ఆ రకమైన యాక్టింగ్కి విజయ్ ఎంతవరకు మనకి బాలయ్య బాబు చేసిన రేంజ్లో చేయగలిరా, అందులో ఉన్నటువంటి మెసేజ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటువంటి ఒక మెసేజ్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆ మెసేజ్ని వీళ్ళు చెప్పగలదరా, అంత కన్వీనియంట్గా, అంత కన్విన్సింగ్గా చెప్పగలదరా అని అంటే మనమైతే సినిమా చూడాల్సి వస్తుంది. కాకపోతే ఒకసారి బాలయ్య బాబు గారు చేసినటువంటి సీన్లు మనం ఎవరో కూడా చేయలేరు అనే విధంగానే ఉంటాయి ప్రతి సినిమా కూడా, ఆయన చేసినటువంటి సినిమాలు. ఇకపోతే దెబ్బ ఎలా తగులుతుందంటే, ఇప్పుడు జనవరి 9వ తారీఖునే రాజాసాబ్తో పాటు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని భగవంత్ కేసర్లో ఉన్నటువంటి కొన్ని మెయిన్ సీక్వెన్స్ని తీసుకుని తెలుగులో రిలీజ్ చేయడంలో అర్థం లేనిది అయితే నా ఒపీనియన్. పైగా తలపతి విజయ్ గారికి సపరేట్గా కూడా కొంత ఫ్యాన్ బేస్ ఉంది, లేదంటే సినిమాని ఆదరిస్తారు. ఆయన చేసినటువంటి సినిమాలు బాగుంటే ఇక్కడ ఖచ్చితంగా పనిగట్టుకుని వెళ్ళి చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు. సో అదే టైంలో ప్రభాస్ గారితో పోటీగా ఇక్కడ 9వ తారీఖున రిలీజ్ అవ్వడంలో అర్థం లేదని అయితే నా ఒపీనియన్. అక్కడ పోటీ ఇవ్వకూడదు. విజయ్ లాంటి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి హీరో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి తమిళనాడులో రాజాసాబ్ని 10th రిలీజ్ చేస్తున్నారు. ఒక పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూడా ప్రభాస్ గారు దాన్ని 10th రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి సేమ్ డేట్లో రిలీజ్ చేయడంలో అర్థం లేదని నా ఒపీనియన్. బాలయ్య బాబు గారి సినిమా మనకి సంక్రాంతికి లేకపోవచ్చు, కానీ బాలయ్య బాబు గారు నటించినటువంటి ఒక డబ్బింగ్ సినిమా కింద రీమేక్, ఆయన చేసినటువంటి ఒక రీమేక్ సినిమాని మళ్ళీ వీళ్ళు తీసుకొస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంది. చూడాలి అది ఎలా ఉంటుంది. అందులో అర్థం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసి ఒకసారి భగవంత్ కేసరి లాంటి సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా కింద వచ్చినప్పుడు విజయ్ గారు వచ్చేసి ఇక్కడ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎంతవరకు సినిమాని ముందుకు తీసుకెళ్తారో, లేదంటే వాళ్ళ బడ్జెట్స్ని
రీచ్ అవుతారో లేదో అయితే తెలియదు. ఖచ్చితంగా తమిళ్లో గ్యారంటీగా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన యాక్టింగ్ అక్కడ వాళ్ళకి నచ్చే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి కొంచెం సోసోగానే అనిపించే అవకాశం ఉంది. ప్లస్ ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ని కూడా మనం బాలకృష్ణ గారిని పక్కన పెట్టుకుని ఆలోచించాల్సి వస్తుంది. ఆ సీన్లు కానీ విజ్జీ పాపతోటి శ్రీలీలతోటి ఉన్నటువంటి సీన్లు కానీ కంపారిజన్ వచ్చేస్తుంది ఇక్కడ. సో బాలయ్య బాబు గారు ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అన్నట్టు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు బాలయ్య బాబు గారు ఒకసారి చేసిన తర్వాత అది ఎవరు చేసినా కూడా అంత ఫీల్ గుడ్గా ఆయన అయితే మనకు అనిపించదు. సో ఈ విధంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్లో ఉన్నటువంటి భగవంత్ కేసరి సినిమాని విపరీతంగా చూస్తున్నారంటండి. సబ్ టైటిల్స్ వేసుకుని లాంగ్వేజ్ చేంజ్ చేసుకుని విపరీతంగా తమిళనాడులో అఖండ తాండవం చేసింది అనేసరికి బాలయ్య బాబు మళ్ళీ భగవంత్ కేసరి తోటి ఓటీటీలో అయితే ఒక ఊపుతున్నాడు అని అయితే మనకి ఓటీటీ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే తెలిసింది. అక్కడ తమిళులు ముందుగానే మనం విజయ్ సినిమా చూసాలి, ముందుగానే విజయ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలి, ముందుగానే స్టోరీ ఏంటో మనం తెలిసేసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటుంది. ఏ అభిమానులు అయినా ఉంటుంది. అదే ఆ క్యూరియాసిటీ తోటి తమిళులు అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి విజయ్ ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు ముందుగానే ఒక ఆల్రెడీ భగవంత్ కేసరిని చాలా ఎక్కువ సార్లే చూశారు, టీవీల్లో చూశారు, అలాగే ఓటీటీలో చూశారు. ఇంకొక రౌండ్ బాలయ్య బాబు ఒక ఊపుతున్నాడు అని అయితే మనకు వస్తున్నటువంటి సమాచారం, ఓటీటీకి సంబంధించినటువంటి న్యూస్లు అయితే చెప్తున్నాడు. బాలయ్య బాబు దెబ్బకి విజయ్ విలవిల్లాడుతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఓవరాల్గా మనకి జననాయకన్ మనకి ఎలా ఉంటుందని చెప్పడం వీళ్ళేదో 1-2 ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పటికీ కూడా కోర్ ఆఫ్ ద ఫిలిం అదే ఉంది. కోర్ ఆఫ్ ద స్టోరీని వీళ్ళు మార్చిన స్టోరీని కూడా ఒక విజయ్ పాపకు సంబంధించినటువంటి స్టోరీ ఏదైతే ఉందో, శ్రీలీలకు సంబంధించినటువంటి స్టోరీ భగవంత్ కేసర్లో ఏదైతే ఉందో దాన్ని వీళ్ళని ఒక టెంప్లెట్గా తీసుకుని ఇంకొక స్టోరీ క్రియేట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. కాకపోతే ఇప్పటివరకు భగవంత్ కేసర్ టీం కానీ అలాగే జననాయకన్ టీం కానీ ఎక్కడ కూడా దీన్ని భగవంత్ కేసర్లా ఉందని అంటే వాళ్ళైతే మాట దాటేస్తున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మెయిన్గా భగవంత్ కేసరికి వచ్చేసరికి మ్యూజిక్ కూడా చాలా హైలైట్ ఉంటుంది. తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్కే ఒక ఎసెట్ కింద ఉంటుంది సినిమాకి. ఒక రకంగా చెప్పాలంటే స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే మ్యూజిక్ కూడా ఒక ఎత్తు ఉంటుంది. కాకపోతే జననాయకన్కి మనకి వినిపించేసరికి అక్కడ ఉన్నటువంటి సీన్లు కానీ తీసుకెళ్ళినటువంటి బీజిఎం కానీ మనకి అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంటుంది, కాకపోతే అంత ఎఫెక్టివ్గా భగవంత్ కేసరి అదే జననాయకన్ విజయ్కి సరిపడినటువంటి మ్యూజిక్ని అయితే ఇంకా రాబట్టలేదు అని అయితే అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉండబోతుందో సినిమా. 9th అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కాకపోతే అంత ఇంట్రెస్టింగ్గా తెలుగు ప్రేక్షకులు అయితే వెళ్ళే అవకాశాలు ఉండవు. ఎందుకంటే కొన్ని సీన్స్ ఆల్రెడీ ఇది భగవంత్ కేసరికి కొంత రీమేక్ అనే టాక్ కొంత వెళ్ళిపోయినప్పటికీ కూడా సినిమా చూసేసరికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలా తెలుగు సినిమాలు ఆల్రెడీ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మన శంకర్ వరప్రసాద్ గారు కానీ, భర్త మహాశైలకు విజ్ఞప్తి కానీ, అలాగే శర్వానంద్ సినిమా కానీ, నారి నారి నడుమ, ఇవన్నీ చాలా సినిమాలు ఉన్నాయి. చూడడానికి మనకి ఇచ్చేటువంటి పండగ వారం రోజులకి 7 సినిమాలు దగ్గరగా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని చూసేసరికి కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. బాలయ్య బాబు నటనని మళ్ళీ మరిపించగలరా ఎలా ఉంటుంది అనేది అయితే మన సినిమా చూసే తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ జననాయకన్ మరియు భగవంత్ కేసరి సినిమాకి సంబంధించినటువంటి విషయాలు. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్? ఒకవేళ చూస్తుంటే కనుక బాలకృష్ణని మైమరిపించేటట్టు విజయ్ చేయగలరా, లేదంటే బాలయ్య బాబు ఈజ్ బాలయ్య బాబు జై బాలయ్య అని అంటారా? మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.